పర్వతముల పంక్తియే దానికి మేత భూమి. మెరక మీద మొక్కలు మొలుస్తాయి, ఎత్తు మీద మొక్కలు మొలుస్తాయి. కొండ మీద మొలిచిన మొక్కలు పర్వతం మీద మొలవవు. ఎందుకంటే అక్కడ మేఘాలు మించి ఉంటది కాబట్టి అక్కడ వర్షపాతం ఉండదు. నువ్వు వర్షం లేకుండా మొక్క ఎదుగుతాదా? మరి మొక్క లేని చోట, గడ్డి మొలవని చోట ఇది ఆహారం ఎదుగుతుందా? చూడండి, పర్వతముల పంక్తి. పర్వతముల పంక్తి అంటే వరస. పర్వతాల మీద ఆహారం ఉండదుగా. ఆహారం లేని చోట ఇది ఏం ఎదుగుతుందట? మేత వెదుగుతుందండి. కొందరు అంతే, ఆహారం లేని చోట మేత వెదికే వారు ఉన్నారు. సంతోషము లేని చోట సంతోషం వెతుకుతున్నారు. ఆనందం లేని చోట ఆనందం వెతుకుతున్నారు. బైబిల్లో సామెతల గ్రంథంలో బుద్ధి లేని పడిచివాడు ఒకడున్నాడు. అతను ఆనందం ఎక్కడ వెతుకుతాడు చెప్పనా? జారస్త్రీ సంధ్య వేళ, జారస్త్రీ ఇంటి సందులలో వెతుకుతూ ఉన్నట. ఏ ఆంటీ గారి ఇంట్లో భర్త లేకుండా ఉన్నాడో, ఏ అంకుల్ గారు పొద్దున్నే వరకు రాడరో, ఆమెతో రాత్రంతా వలపు తీరా ఉందామని వాళ్ళని వెతుకుతున్నాడు. సంతోషము లేని చోట సంతోషము వెతికేవాడు.